దేశంలోనే అత్యంత కాంపిటేటివ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. లక్షలాది మంది స్టూడెంట్స్ కల, వేలాది మంది పేరెంట్స్ ఆశ. అదే జేఈ 2026. అసలు జేఈ అంటే ఏంటి, ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి, జేఈలో అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే ఏమేం చేయాలి, ఇలా ఈ వీడియోలో జేఈ గురించి కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్, జేఈ మెయిన్స్ సైకిల్ అండ్ అటెంప్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఎగ్జామ్ ని పర్ ఇయర్ 2 సార్లు అయితే కండక్ట్ చేస్తుంది. సెషన్ 1 జనవరి అటెంప్ట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ నవంబర్ లోనే స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ జనవరి లాస్ట్ వీక్ లో ఉంటే మాత్రం సెషన్ 2 ఏప్రిల్ అటెంప్ట్ రిజిస్ట్రేషన్స్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ముగుస్తాయి. ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మాత్రం ఈ 2 అటెంప్ట్స్ లో మీకు ఏ సెషన్ లో అయితే ఎక్కువ మార్కులు లేదా పర్సంటైల్ స్కోర్ వస్తుందో దాన్నే ఫైనల్ కౌన్సిలింగ్ లో అయితే తీసుకుంటారు. అలాగే ఇందులో క్వాలిఫై అయిన టాప్ 2,50,000 స్టూడెంట్స్ కి మే నెలలో జరిగే మోస్ట్ ప్రెస్టీజియస్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ అండ్ బోర్డు విషయానికి వస్తే మాత్రం సిబిఎస్ఈ లేదా ఐసిఎస్సి లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టేట్ బోర్డ్స్ ఏదైనా సరే ఇంటర్లో ఎంపీసీలో ఓవరాల్ గా కనీసం 75% మార్క్స్ సాధించడం తప్పనిసరి. అదే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రం 65% ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్కింగ్ సిస్టమ్ ఒక్కసారి అనాలిసిస్ చూద్దాం. జేఈ మెయిన్ మొత్తం 300 మార్కులకు గాను 3 గంటల వ్యవధిలో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక్కొక్క సబ్జెక్ట్ కి 100 మార్కులు చొప్పున ప్రతి సబ్జెక్ట్ లో 20 ఎంసీక్యూస్ మరియు 5 న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఆన్సర్ కి +4 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్ కి -1 మార్క్. దీంట్లో సెక్షనల్ టైం లిమిట్ ఏమీ ఉండదు. కాబట్టి మీకున్నటువంటి ఫ్లెక్సిబుల్ టైంలలో ఈ 3 గంటల్లో మీరు ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ చేసినా ఫ్రీగా అయితే స్విచ్ అవ్వచ్చు. పైగా స్టూడెంట్స్ ఫెసిలిటీ కోసం ఈ ఎగ్జామ్ ని ఇంగ్లీష్, తెలుగు, హిందీతో పాటు మొత్తం 13 రీజనల్ లాంగ్వేజ్ లో అయితే ఈ ఎగ్జామ్ ని కండక్ట్ అయితే చేస్తుంది ఎన్టీఏ. పోటీ తీవ్రత మరియు నార్మలైజేషన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మాత్రం ప్రతి సంవత్సరం దాదాపు 14 lakh స్టూడెంట్స్ అయితే ఈ ఎగ్జామ్ ని మెయిన్స్ కి అయితే అప్లై చేస్తున్నారు. ఇంతమందికి ఒకేసారి ఎగ్జామ్ పెట్టడం ఇంపాసిబుల్ కాబట్టి ఎన్టీఏ దాదాపు 10 వేరు షిఫ్టుల్లో డివైడ్ చేసి మరి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తుంది. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అడ్వాన్స్ కి క్వాలిఫై అవ్వాలంటే మాత్రం దాదాపు 93.23% రావాల్సి ఉంటుంది. బీసీలకైతే 65 నుంచి 67%, ఎస్సీలకైతే 50 to 57%, ఎస్టీలకైతే 47% ఉంటే సరిపోతుంది. ఫైనల్ గా జోసా కౌన్సిలింగ్ అండ్ సీట్ల విషయానికి వస్తే మాత్రం టోటల్ గా జేఈ మెయిన్స్ రాసిన 40 lakh స్టూడెంట్లలో కేవలం 2.5 lakhs మందికి మాత్రమే అడ్వాన్స్ కి క్వాలిఫై అయ్యే అర్హత ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో కేవలం 17,000 నుంచి 18,000 సీట్లు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. అడ్వాన్స్ దాకా వెళ్ళాలని లేదా మెయిన్స్ లో మంచి స్కోర్ సాధించని విద్యార్థులు కూడా జోసా కౌన్సిలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీలలో 30,000 నుండి 32,000 సీట్లు, 25 ఐఐటీలలో 8,000 నుండి 9,000 సీట్లు మరియు 28 జిఎఫ్టిఏ సంస్థలలో 60,000 నుండి 70,000 సీట్లు అయితే ఉంటాయి. వీటితో పాటు జేఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా అనేక ప్రముఖ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీలలో లేదా ప్రైవేట్ సీట్లలో అయితే యూనివర్సిటీలో సీట్ అయితే తెచ్చుకోవచ్చు. జేఈ మెయిన్స్ అనేది ఒక నార్మల్ ఎగ్జామ్ కానే కాదు. దీంట్లో క్వాలిఫై అవ్వాలంటే మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. వచ్చే జనవరిలో మీకు మంచి పర్సంటైల్ లేదా మంచి స్కోర్ బోర్డు మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం ఇదే మీకు బెస్ట్ చాయిస్ అని చెప్తాను. మీకు ఇంకా జేఈ గురించి, స్ట్రాటజీ గురించి లేదా పివైక్యూస్ గురించి లేదా రోడ్ మ్యాప్ వైజ్ గురించి ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే మాత్రం వీడియోని వెంటనే లైక్ చేసి జేఈ ఎగ్జామ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఈ టాపిక్ మీదే చేస్తాను. ఇటువంటి ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.